శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మానసిక ఇబ్బందులు కలగడం, వ్యాపారాలు అంతగా ఉండకపోవడం, కొన్ని విషయాల్లో వ్యతిరేక పరిస్థితులు అనేటటువంటివి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏర్పడడం, శ్రమకు తగినటువంటి ఫలితం ఉండగా శ్రమ అధికంగాను, శారీరక శ్రమ కూడా పెరిగేటటువంటి విధానంలోనూ స్వల్పమైనటువంటి లాభాలు మాత్రమే పొందేటటువంటి విధంగానూ ఉంటుంది. అకాల భోజనం, నిద్ర లేకపోవడం, అలసట, మానసిక ఇబ్బందికి గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల యందు నష్టము, వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తస్మాత్ జాగ్రత్త. ఆర్థికంగా ఇబ్బందులు, డబ్బులు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఇవ్వకపోవడం, రావలసినటువంటి బాకీలు రాకపోవడం, అలాగే మీరు ఇవ్వవలసినటువంటి వాళ్ళ వేధింపులు అనేటటువంటివి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు షూరిటీ సంతకాలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనుకూలతలు ఏర్పడతాయి. మిమ్మల్ని పొగిడేటప్పటికే ఆ మాటలు వినేసి ఏదో నేనే ఇంద్రుడిని, నేనే చంద్రుడిని అనేటటువంటి విధానంలో మాత్రం దయచేసి వెళ్ళిపోకండి. కొద్దిగా ఆచి తూచి వ్యవహరించడం చాలా మంచిది. ప్రధానంగా ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయడం, శివాలయ దర్శనం, రుద్రాభిషేకాది కార్యక్రమాల వలన విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానం చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా బుద్ధి చపలత్వం అనేటటువంటి దాని వలన కోపం అధికంగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడడం, గట్టిగా మాట్లాడటం, పని ఒత్తిడి అనేటటువంటిది అధికంగా ఉండడం, ఇతరుల వలన మాటలు పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం లాంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రయాణపరమైనటువంటి విషయాలలో కష్టాలు ఏర్పడేటటువంటి అవకాశం, మార్గమధ్యంలో ప్రయాణాలు ఆగిపోయేటటువంటి పరిస్థితులు, లేదా ప్రయాణాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో విరోధాలు, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగాను, వారి యొక్క ఆరోగ్య విద్యాపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఆదాయానికి మించి ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. అలాగే వృత్తిపరంగాను, ఉద్యోగపరంగాను అధికారుల యొక్క ఇబ్బందికరమైనటువంటి సూటిపోటి మాటలు, అలాగే ప్రభుత్వం నుంచి కొన్ని పన్నులు వసూలు చేయవలసినటువంటి పరిస్థితులు, ప్రభుత్వ పన్నుల యొక్క బాధుడు అధికంగా ఉండడం, వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కానీ లేదా మీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కానీ చలానా లాంటివి పడేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది. వృత్తి, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా స్వల్ప లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. పైన ఉదహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, సర్వ విధాల అనుకూలతలు ఏర్పడడానికి కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసి, సర్పాలకు సంబంధించినటువంటి నాగబంధం ఉండేటటువంటి ప్రదేశాల్లో సుబ్రహ్మణ్య ఆరాధన, వాటికి ప్రదక్షిణాది కార్యక్రమాలు చేయడం వలన అనుకూలతలు ఏర్పడి అభివృద్ధి సాధిస్తారని తెలియజేస్తూ, మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన పనుల యందు ఆటంకాలు అనేటటువంటివి తొలగిపోతాయి. చేసేటటువంటి వృత్తి, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, రాణింపు జరగడం, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ధన లాభము అనేటటువంటిది సూచిస్తుంది. ప్రధానంగా ఉద్యోగులకు స్త్రీ అధికారులు కనుక ఉన్నట్లయితే వారి యొక్క మన్నలను పొందడం, ప్రమోషన్ల లాంటివి లభించే అవకాశాలు సరైనటువంటి సమయానికి ఉండడం జరుగుతాయి.
ధనం చేతికి వస్తుంది, అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది. ఎంతటి పనినైనా సరే, ఎంతటి అసామాన్యమైనటువంటి పనినైనా సరే ఇట్టే పూర్తి చేసేటటువంటి చాకచక్యమైనటువంటి శక్తి మీకు లభిస్తుంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు చాలా ఉన్నతమైనటువంటి పదవి యోగాలు పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా వృత్తిపరంగాను వ్యాపారపరంగాను అనుకూలతలు ఏర్పడడం, మీ యొక్క వ్యాపార వృద్ధికి సంబంధించినటువంటి విధానంలో కానీ, లేదా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తృతం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా సాధ్యమైనంత వరకు అనుకూలత ఉన్న స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడినా వాటి నుంచి బయటికి రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవాన్ని పారాయణ చేయడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకము అనేటటువంటిది చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా నమ్మక ద్రోహాలు అనేటటువంటివి అధికమవడం, ఆదాయానికి మించి ఖర్చు అనేటటువంటిది, అలాగే ప్రధానంగా కంటికి శిరస్సుకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వేధించడం, ఔషధ సేవనము అనేటటువంటిది చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆందోళనకరంగా ఉండడం, ఊహించని సమస్యలను ఎదురవ్వడం అనేటటువంటి ప్రధానంగా ధైర్యంతో మాత్రమే అవి అన్నింటినీ చేయగలుగుతారు. కుటుంబ వ్యక్తులతోటి విరోధాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను సహచరులతోటి అనుకోని సంకటాలు ఏర్పడతాయి. అధికారుల యొక్క మన్నలను అనేటటువంటి పొందేటటువంటి పరిస్థితి నుంచి మీ పనిపై శ్రద్ధ తగ్గింది, లేదా మీరు చేస్తున్నటువంటిది ఏంటి అనేటటువంటి కొన్ని సూటిపోటి మాటలు పడవలసినటువంటి పరిస్థితి, ఆర్థికంగా కొంచెం వెనుకంజ వేయవలసినటువంటి పరిస్థితి అనేటటువంటివి కనిపిస్తున్నాయి. జరిగేటటువంటి సంకటాల నుంచి బయటకు రావడానికి, అనుకూలతలు అభివృద్ధి సాధించడానికి శ్రీ సంకటనాశన గణేష స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే ఏదైనా దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని సాయంత్రం దర్శనం చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వత్రా అనుకూలత అనేటటువంటి విధానంలో ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో శుభప్రదంగా ఉండడం, ఆదాయం కుదుటపడడం, అనుకూలతలు ఏర్పడడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దూరం అవడం లాంటి శుభ ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల యొక్క కలయికలు, వివాహాది శుభకార్యాలకు హాజరవ్వడం, పనులన్నీ కూడా సక్రమంగా సప్రమాణంగా పూర్తి చేయడం, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితిని అనుకూలమైనటువంటి విధానంలో మార్చుకోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందడం లాంటి శుభ ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. ఎన్ని ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి పెరగడం, మీ పనిని గుర్తింపు అనేటటువంటిది లభించడం జరుగుతుంది. వ్యాపారపరంగా సర్వత్రా అనుకూలత అనేటటువంటిది, స్వల్ప లాభాలు అనేటటువంటి ఊహించినటువంటి విధానంలో కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలు పొందడానికి, ఉన్నటువంటి ఇబ్బందులను బయటికి రావడానికి, ఆర్థిక పరంగా అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గణపతి దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ఏర్పడడం,
ప్రయాణాల వలన దొంగల భయము అనేటటువంటిది కలగడం, బంధుమిత్రులతో అనవసరమైనటువంటి విరోధాలు, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాల వలన కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు, మతిస్థిమితం ఉండకపోవడం, ప్రతి నిమిషము కూడా టెన్షన్గా ఉండడం లాంటి ఫలితాలు కలుగుతున్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటుందా అంటే బాగుంటుంది అంతే, కానీ వాహన విషయాన్ని నిమిత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఆర్థిక నష్టాలు అధికంగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగాను పిల్లల వలన కూడా స్వల్పంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా స్థాన చలనాది మార్పులు, గృహ చలనాది మార్పులు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి విద్యార్థులు ఆసక్తి అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది కనుక కొంచెం జాగ్రత్తలు పడడానికి హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయండి. అలాగే దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారికి ఆకుపూజ చేయించడం వలన, సింధూర అర్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన స్త్రీమూలక ధనయోగము, పాత బాకీలు వసూలవడం, చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అన్ని రంగాల వారికి కూడా లాభదాయకమైనటువంటి స్థితి ఉండడం, గతంలో ఏవైతే మీరు ఇబ్బందులు పడినటువంటి ఉన్నాయో ఆ కష్టాల నుంచి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉండడం ఈ రోజులో చెప్పుకోవచ్చు. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తీర్ణత చెందేటటువంటి అవకాశంలో శుభ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యవహారములన్నీ కూడా అనుకూలించేటటువంటి విధానంలో ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం కొంత కోపం తగ్గించుకోవడం వలన మంచిది అనేటటువంటిది కొంచెం జాగ్రత్తగా సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. మీకు అనుకూలంగా ప్రధానంగా మీకు ఉండేటటువంటి చుట్టుపక్కల వ్యక్తులను అనుకూలంగా మలుచుకునేటటువంటి విధంగా సంఘంలో గౌరవ మర్యాదలు అనేటటువంటి పెరిగే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఉండేటటువంటి శుభ ఫలితాలు మరింత పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కామాక్షి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. అలాగే కామాక్షి అష్టోత్తరాన్ని పారాయణ చేసిన తర్వాత దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా కుమారి అంటే చిన్నపిల్లలకి బాలపూజ అంటాం కదా, అలాంటిది ఏదైనా చేసుకునే ప్రయత్నం చేయడం వలన ఇంకా విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన చేసేటటువంటి వృత్తి వ్యాపారాల విషయం నిమిత్తంగా అన్ని రంగాల కూడా అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, రాజకీయంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఉన్నత పదవి యోగము అనేటటువంటి శుభవార్తలు వినడం లాంటివి జరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది, వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు ఈరోజు ఎవరో ఒకరి వలన సహాయ సహకారాల వలన నిరుద్యోగస్తులకు ప్రధానంగా కొంత ఉపశమనము, ఊరట కలిగే మాటలు విని ఆనందించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కుదుటపడుతుంది, ధైర్యంగా ముందుకు పెడతారు. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా సహచరులు అనేటటువంటి వారితోటి వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, పై అధికారులు దృష్టి పడడం, అనుకూలతలు ఏర్పడడం, అనుకోని సంఘటనల వలన మీరు ఉన్నత పదవి యోగాన్ని కానీ ఉన్నతమైనటువంటి బాధ్యతలు స్వీకరించడం కానీ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులు స్నేహితులు కలయికతో అన్ని విధాల ఆనందదాయకంగా గడుపుతారు. వాహన సౌఖ్యము అనేటటువంటిది కలుగుతుంది. అలాగే వృత్తిపరంగా వ్యాపారపరంగా వ్యవసాయపరంగా అనుకూలించేటటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు నూతన వస్తుప్రాప్తి అనేటటువంటిది లభ్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీ మూలకంగా మంచి ధనయోగం కలుగుతుంది. అయితే మీ విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా తస్మాత్ జాగ్రత్త, కొద్దిగా రక్షణ అవసరం. ఆ కారణంగా పైనున్నటువంటి శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలతలు ఏర్పడడానికి శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయండి.
దగ్గరలో ఉండేటటువంటి రామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి తులసి అర్చన చేయించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకోని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రధానంగా పని చేసేటటువంటి అవకాశం ఉన్న వాయిదా వేసేటటువంటి తత్వం వలన, వాయిదాలు వేయడం వలన ఇబ్బందులను కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితి, ఆదాయానికి మించిన ఖర్చు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అంతగా సాగుదల అనేటటువంటిది, అలాగే వ్యాపారాలు అంతగా సాగకపోవడం వలన పనుల యందు ఆలస్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండడం, చిన్న చిన్న విషయాలు కూడా విపరీతంగా భయపడుతూ ఉండడం లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బద్ధకం వలన ఏర్పడతాయి. ప్రధానంగా సంతానపరమైనటువంటి విషయాన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. అలాగే నూతన సమస్యల వలన మానసిక ఇబ్బంది అనేటటువంటిది ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఉద్యోగపరంగా ఉండేటటువంటి వ్యక్తులు మీరు ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలు, అది ఎప్పుడో ఉండేటటువంటి విధానంలో సంబంధం లేకపోయినా అధికారులు దాని నిమిత్తంగా తీసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం, లేదా మీరు కట్టవలసినటువంటి ఈ ఐటీ రంగానికి సంబంధించినటువంటివి కానీ, లేకపోతే ఈ ఎప్పుడో జరిగిపోయినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది. ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు మీ యొక్క జిఎస్టీలకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం ఈ యొక్క మధ్యకాలంలో. ఈరోజు ఇంకా ముఖ్యంగా చూసుకోండి, జాగ్రత్త. ఎంత ఆదివారమైనా ఆర్థికంగా ఏ సమయంలో ఏ ఇబ్బంది జరుగుతుందో తెలియదు కనుక కొద్దిగా తస్మాత్ జాగ్రత్త. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీరామ 12 నామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామాలయంలో వడపప్పు, చనివిడి, పానకాన్ని నివేదన చేసి భక్తులకు వితరణ చేయడం, పశుపక్ష్యాదులకు ఆహారాన్ని పెట్టడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ప్రతి విషయంలోనూ కూడా అకారణమైనటువంటి విధంగా ఆత్మనింద కానీ, లేదా అకారణమైన విధానంలో అపనిందలు కానీ పడేటటువంటి పరిస్థితులు, అనుకోని విధానాల్లో వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, స్నేహితుల వలన ప్రధానంగా చెడిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఏర్పడతాయి. అధికారులతోటి ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రమోషన్లు పొందేటటువంటి పరిస్థితి దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా ఆటంకాలు ఏర్పడడం, ఇష్టం లేని ప్రదేశాలకు స్థాన చలనాది మార్పులు అనేటటువంటి కరగడం జరుగుతుంది. సరైనటువంటి సమయానికి చేతికి ధనం అందినా ఆ ధనం అనవసరమైనటువంటి ఖర్చులు చేయడానికే ఉపయోగిస్తారు తప్ప ఎంతటి పనినైనా సరే చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా ప్రధానంగా మీరు చేస్తే పని అయిపోతుంది. కానీ కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి, కొంచెం జాగ్రత్త. రాజకీయ నాయకులకు అలాగే సినీ రంగానికి సంబంధించినటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పైన ఉదాహరించిన ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వృద్ధాశ్రమాన్ని కానీ, లేదా గోవులకు సంబంధించినటువంటి ఉండేటటువంటి ప్రదేశాన్ని కానీ చూసి ఆ ప్రదేశాల్లో సేవ చేయడం వల్ల కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రధానంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాత స్నేహితులను కలుసుకునేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతుంది.
ఉద్యోగపరంగా మీ మాటకు ఎదురుండదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనేటటువంటివి అనుకూలిస్తాయి. ఆర్థికంగా వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీకుండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి గతంలో ఏవైతే పూర్తి కాని పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. సంతాన విషయం నిమిత్తంగా సర్వత్రా సౌఖ్యాన్ని అనుకూలతలను పొందుతారు. విద్యార్థుల విషయంలో పరీక్షల విషయం నిమిత్తంగా కొంత బాగా అంటే రాసేటటువంటి విధానంలో ఉన్నటువంటివి చాలా అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీల విషయాల నిమిత్తంగా చర్చలు జరిగేటటువంటి అవకాశాలు చాలా అధికంగా ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి సూర్య కవచాన్ని పారాయణ చేయడం, అలాగే తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజంతా కూడా పట్టిందల్లా కూడా బంగారమా అన్నటువంటి విధానంలో ఉంటుంది. మీరు అన్న ప్రతి మాట నెరవేరుతుంది. అన్ని రంగాల వారికి కూడా చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అధిక లాభాలు అనేటటువంటివి కలుగుతాయి. ఉద్యోగపరంగా అనుకూలతలు, ఆర్థిక ఇబ్బందులు తొలగడం, అనుకూలతలు ఏర్పడడం, మీరు పెట్టినటువంటి రుణ ప్రయత్నాలు కానీ బ్యాంకు పరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ అనుకూలతలు ఏర్పడడం, లేదా రావలసిన పాత బాకీలు అనేటటువంటి వసూలు అవ్వడం, అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకూలతలు ఏర్పడతాయి. విద్యార్థుల విషయం నిమిత్తంగా ఈరోజు చదువుపై అనుకోని ఆసక్తి అనేటటువంటిది విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనము అనేటటువంటిది కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగేటటువంటి పరిస్థితి కూడా ఉంది అనడంలో అతిశయోక్తి మాట లేదు. సర్వత్రా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు పైనుండేటటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి సూర్య అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి విష్ణు దేవాలయంలో క్షీరాన్నాన్ని నివేదన చేయడం, గోసేవ చేసుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మేము చెప్పేటటువంటి ఈ ఫలితాలన్నీ కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలని ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతోంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలనను తెలుసుకోవడానికి కానీ, వ్యక్తిగత జాతకాన్ని గురించి వివరాలు మీకు బాగా అనుకూలంగా ఉండేటటువంటివి ఏమిటి అనేటటువంటిది తెలుసుకోవడానికి కానీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.